కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం మొదటి విడత నిధులు విడుదలైన నేపథ్యంలో కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలు వేరుగా ఉన్న, రేషన్ కార్డ్స్ వేరుగా ఉన్న ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చూపించడంతో తమ పిల్లలకు తల్లికి వందనం అందలేదని ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. తమకు అన్ని అర్హతలు ఉన్నా అన్యాయం జరిగిందంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్లో అధికారులకు వినతిపత్రం అందజేస్తారు. తల్లిదండ్రులతో మా అంబేద్కర్ కోనసీమ జిల్లా కరెస్పాండెంట్ సూర్య ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ ద్వారా మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ కొంతమంది తల్లికి వందనం రాలేదని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడ వేచి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఆప్షన్ ఉండేది. ఎవరైతే హౌస్ హోల్డింగ్ స్ప్లిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని స్ప్లిట్ చేసే విధంగా అప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండేది కాబట్టి అప్పుడు అవకాశం ఉండేది. అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఈ మార్చుకోవడం అనేది ఆప్షనే లేదని చెప్పేసి చెప్తున్నారని చెప్పి, ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉంటే వేరువేరుగా ఇల్లు ఉన్నప్పటికీ, వేరువేరుగా ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ, వేరువేరుగా రేషన్ కార్డులు ఉన్నప్పటికీ కూడా అందరినీ ఒకే హౌస్ హోల్డ్ మ్యాప్లో చూపించి తండ్రికి ఏదో ఉందని చెప్పేసి మిగతా మనవాళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఆపేస్తున్నారని చెప్పేసి చాలామంది ఈరోజు జిల్లా కలెక్టరేట్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇదే విషయాన్ని కొంతమంది తల్లిదండ్రులు మనతో ఉన్నారో వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఏంటనేది. చెప్పండి అమ్మా, ఏంటి ఏ ఊరు మీది, అసలు మీ సమస్య ఏంటి? మాది పాలగుమ్మండి. మా తల్లికి వందనం డబ్బులు పడలేదని కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి మేము. అంటే తల్లికి వందనం ఎందుకు పడలేదని ఏం చెప్తున్నారండి వాళ్ళు? ఇలా హౌస్ మ్యాపింగ్లో మా తమ్ముడికి కారు ఉందని మాది కూడా ఆపేసానని చెప్తున్నారండి. దాని గురించి సచివాలయంకి వెళ్ళినా కూడా సరైన సమాధానం దొరకలేదండి మాకు. ఇలాగా నిరుడు పడ్డాయండి, ఈ సంవత్సరం పడలేదండి. అంటే మీ తమ్ముడి గారికి కారు ఉందని చెప్పేసి అది మీరు ఒకే హౌస్ మ్యాప్లో ఉండడం వల్ల మీకు కూడా పథకం ఆపేశారు, అనర్హులు అని చెప్పేసి ఆపేశారు. ఈ విషయాన్ని మీ కలెక్టర్ చెప్పడం జరిగిందా? కలెక్టర్ గారికి వెళ్ళామండి. ఇలాగ మధ్యలోనే వెళ్ళనివ్వట్లేదండి మమ్మల్ని. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేద్దామని ఎలాగైతే వెళ్ళి కలెక్టర్ గారికి ఇచ్చి వచ్చామండి. మరి అంటే మీరు ఫిర్యాదు తీసుకెళ్దాం అన్నప్పుడు మొదట్లోనే మిమ్మల్ని ఆపేస్తున్నారు, వెళ్ళకుండా. ఏ కారణం ఏం చెప్తారండి వాళ్ళు? మధ్యలోనే అవదో, ఇది ఇంకా దీనికి ఆప్షన్ లేదు, ఇంకా రావు అని చెప్తున్నారండి. హౌస్ మ్యాపింగ్ ఉమ్మడిగా చేశారని చెప్పి ఉమ్మడిగా చేశారని చెప్పి చెప్తున్నారండి. మాకంటూ రేషన్ ఉందని చెప్తున్నాం, రేషన్ ఉన్నదని చెప్పినా సరే విడదీయడానికి లేదు, ఉమ్మడి ఫ్యామిలీ చేశారన్నారు. ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకడు ఉన్నవాడు ఉంటాడు, ఒక లేనివాడు ఉంటాడు. ఉన్నవాడి వల్ల లేనివాడిది ఆప్ చేయకూడదు కదండి న్యాయం ప్రకారం. ఇప్పుడు ఉన్నవాడి వల్ల లేనివాడు తీసేస్తే ఎలాగండి? ఇప్పుడు పిల్లలకంటూ అమ్మఒడి ఏదో చదువు కోసమని ఇస్తున్నారు. ముందుగా మాకంటూ హౌస్ కూడా లేదు, హౌస్ లేదని చెప్పి హౌసింగ్ మ్యాపింగ్ కోసం అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నానని ఇక్కడికి మార్చుకోమన్నారని చెప్పి మార్పించుకున్నానండి. గతంలో మీకు తల్లి వందనం పడిందమ్మా? గతంలో పడిందండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను, మాకంటూ ఇల్లు లేదు, ఇల్లుకని హౌస్కి పెట్టుకుందాం అన్నందుకు భర్తకి భార్య ఇద్దరు ఒకే మ్యాపింగ్ లో ఉండాలన్నారని మార్చుకున్నాను. గత ప్రభుత్వంలో మార్చుకున్నారా? ఇది లేదండి, మొన్న మార్చిలోనే మార్చుకున్నామండి, మార్చి నెలలో మార్చుకున్నామండి. దీంట్లోకి ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి కారు ఉందని చెప్పి ఆప్ చేసేసారు. ఇప్పుడు అంటే గతంలో ఏంటంటే మీ అమ్మగారితో మ్యాపింగ్ ఉండటం వల్ల మీకు తల్లి వందనం పడేది. ఇప్పుడు ఆ మ్యాపింగ్ ఈయన దాంట్లో మార్చుకోవడం వల్ల మీకు ప్రభుత్వం ఆగిపోయింది. కారు ఉందని చెప్పి ఆపేశారండి. ఇప్పుడు ఏంటమ్మా మరి మీరు ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్? ఎవరిదో వాళ్ళకి ఇవ్వాలి కదండి. ఇప్పుడు ఉన్నవాడు ఉంటాడు, అందులో అన్నదమ్ములు అంటే ఒకడు ఉన్నవాడు ఉంటాడు, ఒక లేనోడు ఉంటాడు. అలాగని చెప్పి ఉన్నవాడు వల్ల లేనోడు ఆప్ చేయకూడదు కదా. మరి ఇది కారు ఉన్న వాళ్ళకి ఆప్ చేసినా న్యాయం అండి. అది ఏ కారు లేదు, నాకు కూలి పని చేసుకుని బ్రతుకుతానండి, నిన్న అది ఆప్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా సరే అవదనే చెప్తున్నారండి. ఇది ప్రభుత్వం నుంచే వచ్చింది, ఇది అక్కడే మార్చాలని చెప్తున్నారండి. ఆ చంద్రబాబు నాయుడు మరి మార్చాలండి, మరి వాళ్ళ తీసుకుని మ్యాపింగ్ పరంగా ఇది విడదీసే ఆప్షన్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఇలా అయితే చాలా మంది తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు నిజంగా. గతంలో ఉండేది, ప్రస్తుతం ఆ ఆప్షన్ మళ్ళీ ఆన్ చేయాలని మీరు చెప్పారు. గతంలో ఉండేది అంటండి, గతంలో చేసి ఉమ్మడి కింద చేసేసారు. ఇప్పుడు అది ఆప్షన్ లేదు మార్చడానికి అని చెప్తున్నారు. ఇప్పుడు అలా మార్చకపోతే ఎంతమంది తల్లిదండ్రులకి ఇబ్బంది అండి. ఇప్పుడు అందులో ఉన్నవాడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. ఇప్పుడు తండ్రికి ఉందని చెప్పి కొడుకు ఆపేస్తున్నారంటే అది వేరు. ఇప్పుడు అన్నదమ్ముల్లో ఉన్నదని చెప్పి ఉన్నవాడికి లేనోడిది ఇద్దరిది ఆపేస్తున్నారంటే అన్యాయమే కదా. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. చెప్పండి, మీ సమస్య ఏంటి? మా సమస్య ఏముందండి, మా అబ్బాయికి అబ్బాయి అండి. అయితే ఇప్పుడు తల్లికి వందనం పడలేదని ఏంటని సచివాలయంకి వెళ్ళి అడిగామండి. అడిగితే మేము హౌసింగ్ అందులో మా దాంట్లో ఉన్నది హౌసింగ్
ఈయన హోమ్ గార్డ్ అండి. ఆయన కార్డులు ఎవరికైనా సెపరేట్ చేసి ఇడిపోయారండి పిల్లలు. ఎవరికాలకి సెపరేట్ హౌస్లు ఉన్నాయి, ఎవరికాలకి సెపరేట్ ఆధార్ కార్డులు ఉన్నాయి, అయినప్పటికీ మీకు తల్లికి వందనం పడలేదు. ఏం చెప్తున్నారమ్మా? వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీ మామయ్య అత్తయ్య దాంట్లో వయసు అందులో ఉన్నారు, మీకు పడవు ఆయన అని అంటున్నారండి. మార్చమని మీరు ఏమైనా అడిగారా? అడిగితే కుదరదమ్మా మారుతూ అని అంటున్నారండి. అందుకని ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి, ఫిర్యాదు ఇవ్వనాక ఇచ్చామండి. మరి కలెక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఆయన దొరకలేదు కానండి, పక్కగా ఆవిడకి ఇచ్చామండి. అదే అండి. పడలేదండి, నీరు పడలేదు, ఏడు పడలేదు. ఈ ఖాళీ పిల్లలు హై స్కూల్లో చదువుతున్నారండి. ఈ చెప్పండి అదేం స్కూల్, ఆ స్కూల్లో ఉంటున్నారండి, గవర్నమెంట్ స్కూల్ అమలాపురంలో చదువుతున్నారండి. అందులో చదువుతున్నా సరే అండి, పిల్లలకి గవర్నమెంట్ ఏమీ లేనండి. వాళ్ళ అమ్మ ఏదో బతుకు తెరుగు పోక బయటికి వెళ్ళింది, ఆవిడ మత్తలేదని చెప్పి నీరు పడలేదు. అలాగే గార్డెన్ కింద పెట్టుకోమని చెప్పి అన్నారండి. అలాగే వాళ్ళ మామగారిని పెట్టామండి. ఆ పిల్లలు ఇద్దరు మా దగ్గర ఉంటున్నారు, అటు తల్లి లేదు ఇటు తండ్రి లేదు, దూరంగా ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఎంతమంది ఉన్నారండి పిల్లలు? ఎంతమంది అండి? ఇద్దరు అమ్మాయిలండి, మనవాళ్ళండి. అంటే తల్లి గల్ఫ్ లో ఉండటం వల్ల గార్డియన్ గా వాళ్ళ మామగారిని పెట్టారు. ఆ పెట్టినప్పుడు కూడా మీకు తల్లి వందనం పడలేదు. ఏమంటున్నారండి అధికారులు? వెళ్తుంటే అధికారులు ఏమంటున్నారంటే, అధికారులు ఇంకా ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదండి. ఈ స్కూల్లోకి వెళ్ళి ఇక్కడ తీసి అక్కడ చెప్పండి, వీళ్ళు మాకు ఎడతారని సచివాలయాలు అంటున్నారు. సచివాలయంలోకి వెళ్తే స్కూల్లో పెట్టమని అంటున్నారు. అంతే తప్పండి, మమ్మల్ని తిప్పుతున్నారే తప్ప పడతలేదండి. నిరుడు పడలేదు, ఏడు పడలేదు. మేము మీకోసం ఈ తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా మేము ఈ అధికారులు అయి ఉండి దీనికి మేము లబ్ధిదారులుగా పొందలేకపోతున్నాం. కారణం ఏంటి? పిల్లల్ని అని మేము మిమ్మల్ని కోరుకుంటున్నామండి. అంటే గత ప్రభుత్వంలో ఆప్షన్ ఉండేది, మార్చుకునే ఆప్షన్ ఉండేది. పడిందా తల్లి వందనం? పడిందా? అప్పుడు వాళ్ళ అమ్మగారు ఉండేది కాబట్టి వాళ్ళ అమ్మగారు దాంట్లో పడ్డదండి. మరి ఇప్పుడు వాళ్ళ అమ్మగారు దూరంగా ఏదో బతుకు తెరుగుకి వెళ్ళారండి. ఆ బతుకు తెరుగు వెళ్తే ఉన్న వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఆయన తోగమూతాడని పట్టించుకోవట్లేదు. అని చేత గార్డెన్ మేమే పెంచుకుంటున్నాం. మా అమ్మ తాత దగ్గర ఉంటున్నారు. ఆ ఇద్దరు మనవలు కూడా ఈ స్కూల్లో చదువుతున్నారండి. అది గవర్నమెంట్ స్కూల్లో. వాళ్ళు లేనంటి వాళ్ళు, వాళ్ళకి ఎందుకు పడలేదు ఏంటని మేము మమ్మల్ని అందరినీ మేము పేదపాటు మాకు వేయమని కోరుకుంటున్నాం. విన్నారు కదండి. అంటే ఈ సమస్య ఓన్లీ అంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులే కాదు, వందల మంది ప్రతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరుగుతున్నారు. ఈ హౌస్ హోల్డ్ మ్యాప్ అనేది ఇది చాలా తీవ్ర సమస్యగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి గత ప్రభుత్వంలో ఈ ఆప్షన్ ఉన్నటువంటి ఆప్షన్ ఈ ప్రభుత్వం వచ్చాక తీసారని చెప్పేసి మరి వీళ్ళైతే ఆరోపిస్తున్నారు. అలాగే అదేవిధంగా ఒక తండ్రికి వేరే సపరేట్గా ఉంటాడు, కొడుకులు సపరేట్గా ఉంటారు, అందరినీ ఒకే హౌస్ హోల్డ్ మ్యాప్ చూపించి మరి వాళ్ళకి పథకం ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం అని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు అన్నదమ్ముల్లో ఒక తమ్ముడు డబ్బున్నవాడు ఉంటాడు, ఒక అన్నయ్య లేనివాడు ఉంటాడు. అలాగే ఒక తమ్ముడు కారు కొనుక్కుని పరిస్థితిలో కారు కొనుక్కోగలుగుతాడు. మరి అలాంటి అన్నయ్యకి ఏ పరిస్థితి లేని అన్నయ్యకి, ఏ ఆర్థిక పరిస్థితి బాగాలేని అన్నయ్యకి మరి తల్లికి ఆపేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ తల్లిదండ్రులు అయితే చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఈ విషయం అయితే కలెక్టర్ గారికి తీసుకెళ్ళాలని చెప్తున్నారు. మరి కలెక్టర్ గారు ఈ విషయాన్ని ప్రభుత్వం ఏ విధంగా తీసుకెళ్తారనేది చూడాలి. ఇది ఇక్కడ పరిస్థితి. సూర్య, ప్రైమ్ న్యూస్, కెమెరామెన్ చందుతో అమలాపురం.